నటీనటులు నాగార్జున, అనుష్క శెట్టి, ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, సౌరభ్ జైన్. దర్శకుడు కె రాఘవేంద్రరావు. సంగీతం ఎంఎం కీరవాణి. నిర్మాత మహేష్ రెడ్డి. కథ 15వ శతాబ్దంలో వెంకటేశ్వరుని భక్తుడు అయిన హతిరాం బావాజీ కథ ఆధారంగా తీసుకున్నదే ఓం నమో వెంకటేశాయ సినిమా. రాముని భక్తుడు. దేవుడిని చూడాలి అన్న కోరికతో పరితపిస్తుంటాడు. కాని ఈ సమయంలో రామాకి అతని మరదలతో పెళ్లి నిశ్చయిస్తారు రామ తల్లిదండ్రులు. పెళ్లిని నిరాకరించి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి తిరుమలకి వెళతాడు రామ. తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తున్న కృష్ణమ్మని కలుస్తాడు రామ. కృష్ణమ్మ సహాయంతో ఎక్కువ మంది భక్తులను తిరుమలకు వచ్చేలా చేస్తాడు రామ. ఇది నచ్చని అక్కడి గుడి పెద్దలు రామాని రాజు దగ్గరికి తీసుకెళతారు. రామకి పెద్ద శిక్ష విధిస్తారు అక్కడి రాజు. ఈ చావు పరీక్ష నుండి రామ ఎలా బయటపడ్డాడు, శ్రీనివాసుడు ఎలా ఆదుకున్నాడు అనేది తెలియాలి అంటే ఓం నమో వెంకటేశాయ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ. హతిరాం బాబా వెంకటేశుని భక్తుడు ఎలా అయ్యాడో, అతను శ్రీనివాసుడిని ఎలా కలిశాడో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకేంద్రుడు. నాగార్జున, అనుష్క సంప్రదాయ వస్త్రాలలో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులని భక్తి పరవశంలోకి తీసుకెళ్లగలిగింది కీరవాణి గారు అందించిన సంగీతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పొచ్చు. హతిరాం బాబా కథ తెలుసుకోవాలనుకునేవారు తప్పక ఈ సినిమా చూడాలి. అన్నమయ్య, రామదాసు సినిమాలు ఎలాంటి భావాలు తెచ్చాయో ఈ సినిమా కూడా అదే భక్తి లోకంలోకి తీసుకెళ్లడంలో విజయవంతమైంది. ప్లస్ పాయింట్స్. నాగార్జున భక్తిరస నటన, వెంకటేశునిగా సౌరభ్ జైన్ నటన, ప్రత్యేక పాత్రలో జగపతి బాబు, భక్తురాలిగా అనుష్క, సినిమాటోగ్రఫీ, మరోసారి పాత సినిమా లోకంలోకి తీసుకెళ్లిన రాఘవేంద్రరావు దర్శకత్వం. మైనస్ పాయింట్స్. కొన్ని చోట్ల కెమెరాతో సరిగ్గా చిత్రీకరించలేకపోయారు. స్క్రీన్ ప్లే అంతగా బాగోలేదు. సాగతీసే సినిమా లెంత్. పాటలు బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెద్ద ఆర్టిస్టు మినహా మిగిలిన వారి నటన అంత ఆకట్టుకోలేకపోయింది. ప్రజ్ఞా జైస్వాల్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంది. మొత్తానికి వెంకటేశుని భక్తులందరూ తప్పక చూడాల్సిన సినిమా ఓం నమో వెంకటేశాయ. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణిల కాంబినేషన్ మరోసారి హిట్ కొట్టేసింది. అనుష్క కెరియర్లో కూడా మంచి గుర్తింపు ఇచ్చే సినిమా ఇది. న్యూస్ మంత్ర యూట్యూబ్ ఛానల్ ఈ సినిమాకు ఇస్తున్న రేటింగ్ 3.5. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.